దేవుని సృష్టి ఎంతో గంభీరమైనది. దేవుని అనంత జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. సమస్త సృష్టి దేవుని నోటి పని, కానీ మానవుడు మాత్రం దేవుని చేతి పని. మానవుణ్ణి మట్టితో చేశాడు, స్త్రీని మాత్రం నరునిలో నుండి తీశాడు. మొదటి ఆదామును తన జీవవాయువుతో ఊపిరిపోశాడు. స్త్రీని చేయడానికి మాత్రం రక్తం ఒలికించాడు. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ యేసయ్యకు జన్మనిస్తే, యేసయ్య వధువు సంఘ జన్మానికై కల్వరిలో రక్తం కార్చాడు. అలా రక్తపు ముద్దలా జన్మించిన క్రీస్తు సంఘాన్ని నిరంతరం వాక్యంచే ఉదక స్నానం చేయిస్తూ ముడత, మచ్చ, కళంకం అట్టిది మరేది లేకుండా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ మన క్రియల ద్వారా ప్రభువును మరలా మరలా సిలువ వేస్తూ ఉన్నాం. సజీవంగా ఉండాల్సిన సంఘాన్ని సాయశక్తుల నిర్వీర్యం చేస్తూ నిర్జీవంగా మారుస్తూ ఉన్నాము. కాదంటారా? అదేంటండి, టైం గాని టైంలో చర్చి గంటలు మోగుతున్నాయి? టైం గాని టైంలో చర్చి గంటలు మోగుతున్నాయి అంటే బహుశా ఎవరు అకాల మరణం చెంది ఉండవచ్చు. చర్చి నుండి దాస్ ఏమైనా కబురు తెచ్చాడా? నోటీస్ ఏం తీసుకురాలేదండి. అయినా సంఘ పెద్దలకు తెలియకుండా ఈ సంఘంలో చాలా జరిగిపోతున్నాయి. మాత్రం దానికి సంఘ పెద్దలు ఎందుకో? ఇప్పుడు జరుగుతున్న గొడవలు చాలా ఉన్నట్లు ఈ సంఘ కాపరి అడ్డుగోలు అజమాయిషి ఏమిటో ఆ గొడుగులా పట్టరా, చచ్చిదాకా వెళ్ళొస్తాను, విషయం ఏమిటో తెలుస్తుంది. అలాగేనండి. ఈయన పోయినా బాగుండు. ఇంత వర్షంలో ఈ శివరాజకీయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? సంఘ ప్రెసిడెంట్ గారికి తెలియకుండా, సంఘ పెద్దలకు తెలియకుండా ఈ సమాధి పెట్టేంటి? ఈ సంఘాన్ని మా తాత ముత్తాతల కాడి నుంచి క్రమంగా జరిపించుకుంటూ వస్తున్నాం. ఏనాడు ఇలాంటివి కని విని ఎరుగం. ఏ ప్రెసిడెంట్ గారు మాట్లాడండి. అయ్యో, ఆయనే నోట్లో నాలుకుంటే ఇంత అరాచకం జరిగేదండి. నన్ను నలుగురిలోనూ మాట్లాడించి చెడ్డదాన్ని చేయడం కాకపోతేను. నువ్వు ఉండవమ్మా. అసలు ఎప్పుడైనా ఈయన మాట్లాడించింది ఏంటండి ఆవిడ? ప్రెసిడెంట్ గారు మాట్లాడండి సార్. ఆగండి. మనుషులు ఒకసారి మృతి పొందేవాళ్ళనని నియమించబడేను, అటు తర్వాత తీర్పు జరుగును అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో రాయబడెను. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో రాయబడెను. కానీ మనలో చాలామంది అనేక సందర్భాలలో జీవితంలో రాజీ పడిపోతూ, విశ్వాసంలో చనిపోతూ, ప్రతిరోజు జీవోత్సవంలా బ్రతుకుతూ ఉన్నాము. ఏదో మందిరానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, వచ్చిన రీతినే మరలా వెళ్ళిపోతున్నాము. దేవుడంటే భయము లేదు, మందిరం అంటే ప్రేమ లేదు. ప్రకటన 3:1 ప్రకారం 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులేమనగా,
జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ రోజు సాధ్వి సంఘం చనిపోతే ఈరోజు మన సంఘం చనిపోయింది. అయితే ఈ సమాధి పెట్టెలో ఎవరున్నారనేదేగా మీ ఆలోచన? చూద్దురు కానీ, ఖచ్చితంగా చూద్దురు కానీ ఇక్కడ కాదు. పదండి, బరియల్ గ్రౌండ్కి వెళ్దాం. అక్కడ ఒక్కరి తర్వాత ఒక్కరు తప్పకుండా చూద్దురు కానీ. పదండి. ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టండి. నెమ్మదిగా నెమ్మదిగా. మీరంతా ఇటు రండి. ఇటు. జాగ్రత్తగా వినండి. ఇర్మియా 13:17 ప్రకారం, మాట విననొల్లని మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును అని దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. మాట విననొల్లని ప్రజల వైపు దినమంతా తన చేతులు చాచి ఉంచాడని యెషయా 65:2లో రాయబడెను. ఇంకా ఆలస్యం చేయడం భావ్యం కాదు. రండి, చివరి చూపు చూడడానికి ఒకరి వెంబడి ఒకరు రండి. రండి, సమాధి పెట్టి మూత తెరవండి. అయ్యో అయ్యో అయ్యో, ఎవరైనా రండి, సహాయం చేయండి. అయ్యో, ఏంటి కృష్ణుడి గారు అంత షాక్ అయ్యారు? ఎవరున్నారు అందులో? నేనా? నేనేంటి? నేనే? చూశారుగా, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 ప్రకారం, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరే ఆ దేవుని ఆలయమై ఉన్నారు. అపోస్తుల కార్యాలు 20:28 ప్రకారం, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని ఈ రోజు మనం కులానికో సంఘము, కులాన్ని బట్టి, ఇంటి పేరును బట్టి, ప్రాంతీయతను బట్టి క్రైస్తవ సంఘాన్ని అప్రదిష్ట పాలు చేసేశాం. ఎంత విచారం, ఎంత సిగ్గుచేటు! ఆ దౌర్భాగ్యాన్ని మార్చడానికి ఉన్నదా మనలో ఆ పరిశుద్ధత, పవిత్రత? నశించిపోయే ఆత్మల పట్ల భారం, పదవుల మీద వ్యామోహం,
ఆస్తుల పట్ల ఆకలి తప్ప దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. దేవుని మందిరాన్ని కార్పొరేట్ ఆఫీసుల్లా, మ్యాట్రిమోనియల్, సోషల్ క్లబ్స్ లా మార్చేసి ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని ఇతరుల సంఘాల్ని హైజాక్ చేసుకుంటూ పోతున్నాం. దేవుడి సన్నిధి అనే కనీస స్పృహ లేకుండా ఎలా జీవిస్తున్నామో ఆలోచించారా? ఇదా క్రైస్తవ్యం? ఆ అద్దంలో ఎవరిని వారు చూసుకుంటేనే భయము, ఆందోళన ఏర్పడింది కదూ. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మీకు బోధపడాలని నా బాధ, ఈ ఆవేదన. రండి, నిజానికి మనం మన అహాన్ని పాతి పెడతాం. మనలో ఉన్న కులతత్వాన్ని పాతి పెడతాం. పదవి వ్యామోహాన్ని పాతి పెడతాం. రండి, నామకార్థ క్రైస్తవ్యానికి సమాధి చేద్దాం.